హాయ్ గైస్, ఉపేంద్రస్ లేటెస్ట్ మూవీ యుఐ ద మూవీ. సో ఉపేంద్ర గారు తన ఓన్ డైరెక్షన్ చేసి చాలా కాలమైంది. సో ఈ యుఐ మూవీకి ఆయనే రైటర్ అండ్ డైరెక్టరు. ఏమని చెప్పాలి, ఎలా అని చెప్పాలి, ప్యూర్ ప్యూర్ గూస్ బంప్స్ అసలు మామూలు లేదు భయ్యా. నాకైతే మస్తు అనిపించింది భయ్యా. కొత్త ప్రపంచం అని చెప్పను, కానీ ఫ్యూచర్ని చూపించారు. 2040లో ఎలా ఉండబోతుంది అనేది మనకు ముందుగానే చూపించారు. అక్కడ ప్రజలకి కట్టుకోవడానికి బట్టలే ఉండదు, ఫోన్ ఉంటుంది. ఫోన్లో క్రికెట్ చూస్తారు, తిండి కోసం కొట్లాడే సీన్స్. ఒక్క అరటి పండు కోసం చాలా మంది కొట్టుకుంటారు, ఫుడ్ కోసం కానీ, అండ్ బట్టలు కానీ, అండ్ కులాల పిచ్చి కానీ అన్నీ చూపించారు భయ్య. ఒక లెవెల్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. నాకెందుకో సినిమా పక్కా బ్లాక్ బస్టర్ కొట్టబోతుందని అర్థమవుతుంది. ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేసింది పక్కా ఇది. కానీ ఆ విజువల్స్ అదంతా, ఆ థీమ్ చూస్తే కేజీఎఫ్ కానీ, సలార్ కానీ, అండ్ కబ్జా కానీ, ఇప్పుడు యుఐ మూవీ కానీ, ఇప్పటి సినిమాలకు ఎట్లయినా వస్తున్నాయి, దేవరా సినిమా కావచ్చు. ఈ బ్లాక్ థీమ్ అయితే మెయింటైన్ చేసారు, అయినా కూడా బాగానే ఉంది. నాకైతే నచ్చింది భయ్య ట్రైలర్. రేపు సినిమా 20 డిసెంబర్ రిలీజ్ అవుతుంది. సినిమా చూశాక ఫుల్ రివ్యూ మాట్లాడుకుందాం. ట్రైలర్ అయితే ఒక లెవెల్ ఉంది. సినిమా పైన నాకైతే ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది భయ్య. సో ట్రైలర్ చూశాక మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలాగే మీరు వీడియో చూసే టైంకి సినిమా రిలీజ్ అయ్యి మీరు సినిమా చూసినట్లయితే, సినిమా చూసిన వాళ్ళు మీకు సినిమా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఉపేంద్ర గారు ఇప్పటివరకు చేసిన సినిమాలో మీకు ఏ సినిమా ఫేవరెట్, అండ్ మీరు ఎన్నిసార్లు ఆ సినిమా చూసిరో రిపీట్గా కామెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ డైలాగ్ ఏది, అండ్ మీ ఫేవరెట్ సాంగ్ ఏది, ఇదంతా మీరు డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.